నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. వంశీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మండి టెండర్లోనే బాగా ప్రచారం జరుగుతున్నట్టుంది. సో మీరు 2019లో అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు కూడా అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో జనంలో అప్పటికి ఇప్పటికి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మార్పు ఏం గమనించారు సార్? అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల్లో 3 సార్లు, ఒకసారి పార్లమెంట్కి, 2 సార్లు శాసనసభకి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, ఇప్పుడు 4వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. ఇది ఆల్టుగెదర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇప్పటివరకు నాణ్యానికి ఒక పక్కన చూసాం, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసాం. అంటే ఒకే నాణ్యానికి 2 పక్కల ఎలా ఉంటుంది, బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అనమాట. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ నేను రాజకీయాల్లోకి రాకముందు మా అమ్మ చనిపోవటం, మా అమ్మ పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎవరైనా చదువుకునే పిల్లలకి సహాయం చేయటం కానీ, లేకపోతే ఎవరికైనా వైద్యపరంగా సహాయం చేయటం కానీ, ఇట్లా చిన్న చిన్న ఏదైనా చారిటబుల్ యాక్టివిటీ చేసేవాడిని. అయితే ఆ తర్వాత పాలిటిక్స్లోకి వస్తే బ్రాడ్ బేస్ ఉంటుంది, ఎక్కువ మంది సహాయం చేయగలుగుతాం. అంటే మనం సొంతంగా అయితే కొద్దిమందికే చేయగలుగుతాం, పాలిటిక్స్లోకి వస్తే కొన్ని వేల మందికి మనం సహాయం చేయగలుగుతాం, విధానపరమైన నిర్ణయంతో కానీ, దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్తో కానీ అనుకున్నప్పుడు నాన్నగారు నేను డిస్కస్ చేసి ఆయన గైడ్ చేశారు, రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ముందు ఆయన చేయలేరని నేను కూడా అనుకున్నాను. కానీ 5 సంవత్సరాల కాలం అయితే ఆయన ఏం కష్టం పడ్డారో, ఎట్లా ఇబ్బంది పడ్డారో, ఏ రకంగా చేయగలిగారో నాకు తెలియదు. చాలా ప్లాన్డ్గా ఒక జాబ్ క్యాలెండర్ లాగా ఇయర్లీ, మంత్లీ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అని చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటకి ఒక విశ్వసనీయత కానీ, క్రెడిబిలిటీ కానీ ఉంటుంది. కానీ చంద్రబాబు గారు చెప్పే మాటలకి ఇంటికో బెంచ్ కార్ ఇస్తానో, కిలో బంగారం ఇస్తానో, లేకపోతే అందరికీ ఇంటికి పంపించి జుట్టుకు రంగేస్తానని, లేకపోతే మొహాన్ని మేకప్ కూడా వేపిస్తానని, ఇవన్నీ కూడా చెప్తాడు చంద్రబాబు గారు. ఇవన్నీ ఎవరు నమ్మరు. దాదాపుగా 1991 నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయమా, లేదా ముఖ్యమంత్రిగా ఆయన చూసిన తర్వాత రావాలనిపించింది? నాకు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. పార్టీ మొదటి దశ నుంచి కూడా నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. కానీ నాకు ఫెచ్ అయిన అంశాలు ఏంటంటే, నాని గారు నాకు మంచి మిత్రుడు అవటం, కొడాలి నాని గారి వల్ల కానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల కానీ తెలుగుదేశంలో చాలా కాలం పనిచేయటం కానీ జరిగింది. అయితే తర్వాత 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా ప్రచారం చేసి పార్టీని భుజాలకు వేసుకొని మోసిన తర్వాత, ఎప్పుడైతే 2009లో ఓడిపోయామో, ఓడిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని అసలు మాటామంతి లేకుండా ఒక దెబ్బను పక్కన పడేయటం. సరే, లొకేషన్ తీసుకురావటం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా కొడాలి నాని గారు ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ మనం ఉండలేము అంటే, ఆ పార్టీ ఫ్యామిలీ పార్టీ కింద మారిపోయింది, కుటుంబ పార్టీ కింద. చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ అనేవాడు మన ఉండేవాడు అని నానిగారు జిల్లాలో ఉన్న విభేదాలు కానీ, లేకపోతే లోకేష్ చేసినది కానీ నానిగారు మొదట వెళ్ళిపోయారు. కలుగులో పెట్టిన తర్వాత పొగబెడితే ఎక్కువసేపు భరించినా ఏదో టైంలో బయటికి రావాల్సిందే కదా. కాబట్టి లోకేష్కి మాకు అంటే జనరేషన్ గ్యాప్ ఉంది. అంటే కారణం ఏంటంటే, ఏజ్ కన్నా కూడా థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్లో తేడా ఉంది. మా మీద ఉన్న ఫీలింగ్ ఎందుకంటే, కాబట్టి ఆయన మా మీద, మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసేటప్పుడే మా మీదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వెబ్సైట్లో కానీ, తెలుగుదేశం పార్టీకి అసోసియేట్గా ఉన్న సోషల్ మీడియా వెబ్సైట్లో కానీ ఏదో ఒక నెగిటివ్ వార్త, ఏదో రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ వార్త ఇండైరెక్ట్గా రాయించేవాడు. ఇక వాటన్నిటిని చూసి బయటకు వచ్చేయటం జరిగింది. సార్, ఇందాక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన, జూనియర్ ఎన్టీఆర్ని లోకేష్ ఎదగాలనుకున్నప్పుడే తొక్కేయడం మొదలుపెట్టారా? జూనియర్ ఎన్టీఆర్ని ఎలా అవమానించారు? ఇప్పటికీ కూడా
జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కనబడితే వాళ్ళని కొడతా ఉన్నారు టీడీపీ మీటింగ్స్లో. ఎందుకు అంత పగ ఏంటంటారు జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీకి? అంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కదా, ట్రాన్స్ఫార్మర్ లాంటాడు. అతను ఏ క్యారెక్టర్ని విడిపోగలడు. తాతగారిలాగా అతను ఇప్పుడు చూసాం కదా, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడు. తను ఎవరు ఆయన్ని డెవలప్ చేయలే, తన స్వయం కృషితో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు. తను అంటే పట్టుదల ఎక్కువ, బాగా కష్టపడతాడు, చాలా హార్డ్ వర్కింగ్ చేస్తాడు. కాబట్టి ఇతను లోకేష్ చూస్తే బాగా బద్దకిష్టం, అందరికీ తెలిసిందే కదా. ఊరికే షో తప్పితే ఇదంతా ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్. కాబట్టి అతను చూసి వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అతను ఏ రోజుకైనా సరే ఈ పార్టీకి తను ఓన్ చేసుకుంటాడేమో అనే భయం ఉంటుంది. చంద్రబాబు గారు ఉండగా ఏంటంటే ఆయన ఉన్నాడు కాబట్టి లోకేష్ ఆయన నీడలో ఉన్నాడు. ఆయన లేనప్పుడు లోకేష్ అనేవాడు ఎండకి ఎక్స్పోజ్ అయినట్టే కదా. మర్రి చెట్టు లేనప్పుడు ఎండలో నిలబడ్డప్పుడు తెలుస్తుంది. మర్రి చెట్టు నీడలో ఏం తెలుస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నీడలో ఉన్నాడు కాబట్టి కంఫర్టబుల్గా ఉన్నాడు. చంద్రబాబు నీడ లేనప్పుడు లోకేష్కి అప్పుడు హీట్ ఫేస్ చేస్తాడు. సార్, ఈరోజు గన్నవరం పేరు చెప్తే వంశీ గుర్తొస్తాడు పొలిటికల్గా. గన్నవరం అంటే వంశీ, వంశీ అంటే గన్నవరం ఒక బ్రాండ్ ఉండేది ఇంతవరకు. ఇప్పుడు ఆ వంశీ బ్రాండ్ తగ్గిపోయింది, గన్నవరంలో వంశీ ఇమేజ్ పడిపోయింది, గన్నవరంలో వంశీ పని అయిపోయిందని ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. నిజంగానే మీ ఇమేజ్ పడిపోయిందా, పెరిగిందా, ఏంటి? కాబట్టి గన్నవరానికి నేను మొదలు చివర ఏం కాదు. గన్నవరం అంటే వంశీ, వంశీ అంటే గన్నవరం అంటే మ్యాక్సిమం నేను చేయగలిగింది చేశాను. ఇట్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ 10 సంవత్సరాల కాలంలో అయితే ఖచ్చితంగా మీరు బిఫోర్ వంశీ, ఆఫ్టర్ వంశీ అని చూసుకోవచ్చు. సిమెంట్ రోడ్లు కానీ, వంతెనలు కానీ, ఏదైనా సరే నేనేం చేశాను, నేనేం పని చేశాను, ఎక్కడ ఏ రాయి చూస్తే నా పేరు ఉందనేది తెలుసు. కాబట్టి ఎవరైనా పనిలో పోటీ రావచ్చు కానీ నన్ను వాళ్ళు ఎవరు ఇదేం చేయలేరు. మీ అపోనెంట్ యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తాను, గన్నవరం నుండి వంశీని ఓడించి పంపిస్తాను అని అంటున్నాడు. మీకంటే అతను చాలా బలమైన క్యాండిడేట్, ఇక్కడ గన్నవరాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చారని చెప్తున్నాడు. ఏదో ఊరు ఎక్కడో ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పెట్టి చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి, ఆ ఉద్యోగాలు ఇప్పించిన దాంట్లో కమిషన్ తీసుకొని, దీన్ని తెలుగులో వేరే పదం అంటారు, అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లే. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అవునా కదా? వీళ్ళు ప్రొడ్యూసర్స్ కాదు, ఉద్యోగాలు సృష్టించే వాళ్ళు కాదు, మ్యానుఫ్యాక్చరర్స్ కాదు, వీళ్ళ కన్సల్టెన్సీ. పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి 10,000 జీతం వస్తే వాళ్ళకి 8,000 ఇచ్చి 2,000 కటింగ్ పెట్టుకొని ఆ 2,000 వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. లేకపోతే ఒక 20,000 జీతం వస్తే ఓ 15,000 ఇచ్చి పిల్లలకి 5,000 రూపాయలు వాళ్ళ జీతం తీసుకుంటారు. అది కన్సల్టెన్సీ ఏజెన్సీ. కాబట్టి వాళ్ళు ఏం చెబుతారంటే ఇక్కడ చాలామందికి మేము అన్ని ఉద్యోగాలు ఇప్పించాం, ఇన్ని ఉద్యోగాలు ఇప్పించామంటే వీళ్ళు నిజంగానే ఓ అంబానీనో లేకపోతే టాటా గ్రూపో, కిర్లోస్కర్ గ్రూపో అనుకునే ప్రమాదం ఉంది. కానీ మిమ్మల్ని ఓడించి భువనేశ్వరి గారికి కానుకగా ఇస్తానని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు అంటాడు. నన్ను ఓడించాల్సింది గన్నవరం ప్రజలు కదా, వెంకట్రావు కాదు కదా. వెంకట్రావు కాదు, గన్నవరం ప్రజలు ఓడించాలి. డెమోక్రసీలో ఎప్పుడూ కూడా ఇట్ ఈజ్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. లార్జర్ ఇంట్రెస్ట్లో ఉన్న పబ్లిక్ ఓడించాలి. అంతే తప్పితే వెంకట్రావు కాదు. వెంకట్రావుకి ఒకటే ఓటు ఉంటుంది, నాకు వల్లభనేని వంశీకి కూడా ఒకటే ఓటు ఉంటుంది. మమ్మల్ని గెలిపించిన ఓడించిన ప్రజలు. కాబట్టి అంత ఎక్కువ ఊహించుకోవటం మెగలోమానియాక్స్ అంటారు వీళ్ళని. అంటే నేను అది చేసేయగలను, ఇది చేసేయగలను, అది పేగలను, ఇది పేగలను అనుకునే వాళ్ళని అదో డిసీజ్ అనమాట. మెగలోమానియాక్స్ అని కొంతమందిని మనం ఈ మధ్య చూస్తూ ఉంటాం. ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు, అది పీకుతాం, ఇది పీకుతాం, అట్లాంటి మాటలు ఇవన్నీ. అది మీ ఇక్కడ మీటింగ్కి వచ్చి ఎర్ర పుస్తకంలోనే మీ పేరు రాసుకున్నాను అన్నాడు. మిమ్మల్ని కొడాలి నాని కడ్రాయిలతో పరిగెట్టిస్తానన్నాడు కదా లోకేష్. లోకేష్ ఆ డ్రాయర్లు లేనప్పటి నుంచి చూసాం నేను నాని అతన్ని. అతను డ్రాయర్ లేకుండా పరిగెత్తేప్పుడు చిన్నప్పుడు మేము చూసాం నేను నాని గారు. ఇప్పుడు కొత్తగా చూసేది ఎవరిది? ఏదో అతను ఏంటంటే ఒక అభద్రతా భావంతో ఉండి అందరూ కూడా ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, అతను 3 శాఖలకు మంత్రి చేశాడు.
నేను కూడా 3 చేయాలి, మా నాన్నగారు కూడా ముఖ్యమంత్రి కదా అని 3 శాఖలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ మంగళగిరి వెళ్ళాడు. అక్కడ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అందరూ ఏంటంటే ఇదేంట్రా మనం ఏదో ఏనుగు అనుకున్నాం, ఏనుగు ఇట్లా పిత్తిందేంటి, చాలామంది వెయిట్ చేస్తారంట ఏనుగు ఇంత ఆకారం ఉంటుంది ఇది ఏమవుద్దు అని. అట్లా లోకేష్ ఏంటి ఇట్లా అయిపోయాడు, మంగళగిరి వచ్చి ఓడిపోయాడు, ఇతను ఏదో ఈ తెలుగుదేశం పార్టీని నడుపుతాడంటే దీనికి ఏదో దిశ నిర్దేశం చేస్తాడు, ఎన్టీ రామారావు గారు మనవడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా తోసేసి లోకేష్ను ప్రొజెక్ట్ చేస్తానంటే ఈడంత పెద్ద పోటుగాడు అయ్యి ఉంటాడు అనుకున్న వాళ్ళకి మంగళగిరి ఫలితం అనేది చాలా చేదు అనుభవం. కానీ అసెంబ్లీకి కూడా గెలవలేని అతన్ని ఏమంటారు, ఇక అందరూ లోకేష్ పప్పు, లోకేష్కి మ్యాటర్ లేదు, లోకేష్కి మీటర్ లేదు, లోకేష్కి అది లేదు ఇది లేదని చెప్పేపాటికి లేదు నాకు మొత్తం నేను ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవడం కోసం ఈ ఎర్ర పుస్తకం కథ ఒకటి, గట్టిగా అరవటం ఒకటి, రాని తెలుగులో బూతులు ఒకటి, పిల్లిగడ్డం ఒకటి పెంచుకొని చంద్రబాబు గారిని ఇమిటేట్ చేయటం, అంటే రూపం వేషం భాష ఇదంతా కూడా ఎందుకు ఇమిటేట్ చేస్తున్నాడు, ఇదంతా స్క్రిప్ట్ నేను చెప్తా కావాలంటే. ఇప్పటికీ మీరు పార్టీ మారినప్పుడు నుండి మీ మీద కొడాలి నాని గారి మీద కుటుంబ సభ్యుల మీద ఇక ఘోరంగా ఏం చేస్తాడు మేము తిడితే ఏడుస్తాడు, గుక్కబెట్టి మళ్ళీ బోరున ఏడుస్తాడు, మమ్మల్ని కదపటం ఎందుకు, కెలికి తిట్టించుకోవటం ఎందుకు, ఏడవటం ఎందుకు. సార్ కమ్మ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన వ్యతిరేకి, అందుకే ఇక్కడ రాజధాని కూడా లేకుండా చేశారు, అమరావతిని నాశనం చేసింది కూడా అందుకే అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తుంది చంద్రబాబు దగ్గర నుండి అందరూ కూడా. ఏంటి నిజం సార్, నిజంగానే అంత కక్ష కమ్మ సామాజిక వర్గం మీద ఉందా, అంత కక్ష అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మీరు చూశారు కదా ఈ మధ్యకాలం దగ్గరగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రాజధాని కావాల్సిన అవసరం వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒక రకంగా ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక అసెంబ్లీ కానీ, ఒక హైకోర్టు కానీ, ఒక రాజ్భవన్ కానీ ఇట్లాంటిది కడితే సరిపోతుంది అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అయితే చంద్రబాబు నాయుడు గారిది ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్. రాష్ట్రం డబ్బు, ప్రజల డబ్బు ఇన్ని లక్షల కోట్లు తీసుకెళ్ళి అక్కడ పెడతారు, డెవలప్ అవుతుంది ఆ ఏరియా, దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఎవరికి వెళ్తాయి? అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకి వెళ్తుంది. ప్రభుత్వానికి భూమి లేదు కాబట్టి ప్రభుత్వానికి ఏం బెనిఫిట్ జరగదు కదా. ప్రభుత్వానికి జరగదంటే ప్రజలకు జరగనట్టే కదా. మరి ప్రజా రాజధాని ఎట్లా అవుతుంది? కాబట్టి ఇది బోగస్ ప్రాజెక్ట్ ఇది, అంతే తప్పితే అమరావతి అనేది ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్. అటువంటిది 1,50,000 కోట్లది మనం ఎక్కడ చేయగలుగుతాం సొంతంగా? ఇది ఎవరికన్నా కొద్దిగా కూడా బుర్రలో గుద్దుంటే అర్థమవుతుంది కదా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సార్ కమ్మాలకి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం అని అంటారు, కానీ మీరు కానీ గుడివాడ కొడాలి నాని గారు కానీ, ఈ మధ్య కేసీఆర్ నాని కానీ, దేవినేని అవినాష్ కానీ, మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూస్తారు సార్ మిమ్మల్ని? ఆయనతో మా అందరికీ చాలా మంచి కంఫర్ట్ ఉంది, ఈక్వేషన్ ఉంది, అదేం ప్రాబ్లం. ఇదంతా కూడా బయట జరిగే ప్రచారం అంతే, అట్లేం కాదు. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో గతంలో చేసినటువంటి పథకాలన్నీ కొనసాగిస్తాం, మా పాలన నచ్చుతానే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. జనం రిసీవ్ చేసుకుంటున్నారా? జనం ఇంకా ఎక్కువ హామీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఎప్పుడు కూడా మనిషి ఆశాజీవి, ఎక్కువ కోరుకుంటాడు, ఇంకా నాకు ఎక్కువ వస్తే బాగుండు, ఎక్కువ జరిగితే బాగుండు, ఎక్కువ కాలం బతికితే బాగుండు, ఎక్కువ తింటే బాగుండు, ఎక్కువ సంపాదిస్తే బాగుండు. కానీ మళ్ళీ తర్వాత బేరీ చేసుకుంటాడు ఉన్న పరిస్థితుల్లో. బేరీ చేసుకున్నప్పుడు రియాలిటీలోకి వచ్చినప్పుడు ఎక్కువ వాగ్దానాలు చేసి తక్కువ చేసేవాళ్ళు బెటరా, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి నిజాయితీగా చేసేవాళ్ళు బెటరా అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ విషయంలో విశ్వసనీయత, నిజాయితీగా చెప్పటం, నేను ఇది చేయగలను, ఇది చేయలేను, నేను అబద్ధం చెప్పను, నేను చేయగలిగిందే చెబుతాను, చేయలేనిది చెప్పను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు. ఈరోజు నిజంగా అది ఎస్టాబ్లిష్ అయింది 5 సంవత్సరాల తర్వాత. ఆయన మాట చెబితే చేస్తారు. నేను చేయలేను అంటే అది నిజంగా చేయలేని పని అయి ఉంటుంది. అది చేస్తానని వేరే రాజకీయ పార్టీలు చెబితే ఇది బోగస్, డూపు, మనం మోసం చేయడానికి ప్రజలకు అర్థమైపోయింది.
సార్ చంద్రబాబు నాయుడు కానీ మీరు అనుకున్నట్టుగానే 4,000 రూపాయలు పెన్షన్ అంటున్నారు, వాలంటీర్లకి 10,000 రూపాయలు నెలకి ఇస్తారంట, రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తారంటున్నారు, నిరుద్యోగ వృత్తి మళ్ళీ ఇస్తామంటున్నారు, 20 లక్షల ఉద్యోగులు ఇస్తామంటున్నారు. అసలు 18 ఏళ్ళు వస్తే ఆడపిల్లలకి సంవత్సరానికి 18,000, నెలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తారో తెలియదు కానీ డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ నమ్మరంటారా చంద్రబాబు చెప్పిన మాటలు? ఇప్పుడు నరం లేని నాలుక అంటే నాలుక నరం ఉన్నది కదా, ఏదైనా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎక్స్పర్ట్. ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పగలిగిన ఆయనే. లేదు దీనికి 3-4 రెట్లు చేయగలిగిన శక్తి నాకు ఉంది, సింగపూర్ లాగా అని చెప్పగలిగిన శక్తి ఆయనదే. కాబట్టి ఆయన చెప్పే మాటలు మనం అంత సీరియస్గా పట్టించుకోవాల్సి. పాపం ఆయనకు వయసు పెరిగింది, అల్జీమర్స్ వచ్చింది. సార్ చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో లేదు, బీజేపీ అధ్యక్షుడి ఫోటో లేదు. బీజేపీ ఏమో ఈ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదంటుంది. ఎందుకంటారు? ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారేమో చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే అని వీళ్ళు చెబుతుంటే, మరి మోడీ గారు రేపు వెళ్ళి చేయకపోతే ఆయన క్యారెక్టర్, ఆయన క్రెడిబిలిటీ, ఆయన విశ్వసనీయత, మోడీకి గ్యారంటీ అనే మాట పోతుంది కదా. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా జరగవు. ఈ జరగనాటి మీద నా ఫోటో వేస్తే నాకున్న ఇమేజ్ పోతుందని మోడీ గారు బీజేపీ పార్టీని అనుకొని ఉండొచ్చు. సరే, ఇవాళ మోడీ గారిని మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అద్భుతంగా పొగిడారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో మీరున్నారు అప్పుడు 2019 ఎలక్షన్ ముందు ఏ విధంగా తిట్టారు? ఈ మార్పుకి కారణం ఏంటంటే, తల్లికి భోజనం పెట్టని నీలాంటి వాళ్ళని చూసే పెన్షన్లు పెట్టానని చెప్పి పుస్తకం కూడా వేయించారు. ఆయన పుస్తకం కూడా ఉంది దగ్గర, కార్టూన్ బుక్. మోడీ గారి మీద మొత్తం ఒక బుక్ వేయించారు చంద్రబాబు గారు. దాంట్లో మొత్తం కార్టూన్స్ ఉంటాయి. దాంట్లో మోడీ గారిని వివిధ రకాలుగా అత్యంత తీవ్ర స్థాయిలో విమర్శిస్తా. ఒక కార్టూన్లో అయితే డైరెక్ట్గా తల్లికి అన్నం పెట్టను నీలాంటి వాళ్ళ కోసమే నేను పెన్షన్ 2,000 ఇస్తున్నా అని కూడా ఉంటుంది. నా దగ్గర పుస్తకం ఉంది, కావాలని మీరు చూపెడతారు. అట్లా దారుణంగా తిట్టి, నీకు తల్లి ఉందా, కుటుంబం ఉందా, నీకు పిల్లలు ఉన్నారా, నేను ఫలానా వాళ్ళ తండ్రిని, ఫలానా వాళ్ళ భర్తని, నేను గౌరవంగా చెప్పుకోగలను అని నోటుకొచ్చిన మాటలు మాట్లాడి టెర్రరిస్ట్ అని, లేకపోతే ఇంకో రకమని అనేక రకంగా విమర్శించారు వ్యక్తిగతంగా. ఇప్పుడు ఏమంటారంటే విశ్వగురు అంటారు. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద రీసెంట్గా అయినటువంటి కేసులు, ఈ అవినీతి కేసులు. ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. దానిలో స్ట్రాంగ్ కేసు ఉందనో, లేకపోతే లింక్ ఉందనో, ఎస్టాబ్లిష్డ్ మనీ ట్రాన్స్ఫర్ ఉందనో కోర్టులు ఫీల్ అయినాయి. దాని ట్రయల్ జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ జైలుకి వెళ్తామేమో, ఏదైనా మోడీ గారి దగ్గర ఉంటే కొద్దిగా ఎంతో కొంత సేఫ్ సైడ్ ఉంటాం కదా అని ఆయన మోడీ గారితో అలయన్స్ పెట్టుకున్నారు. సార్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్న ఇంకొక 3 పార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి వాళ్ళు పొత్తు పెట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యం అని అంటుంటే, ఇప్పటికీ స్టిల్ జగన్మోహన్ రెడ్డి నాకు ఎవరితో పొత్తు అవసరం లేదు, నేను సింగిల్గానే పోరాటం చేస్తానని అంటున్నారు. కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాల నుంచి కూడా అంతే కదా. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒంటరిగా ఫైట్ చేయటమే కదా. ఫస్ట్ ఆయన పోటీ చేశాడు, వాళ్ళ అమ్మగారు చేశారు, తర్వాత కొన్ని సీట్లు చేశారు. ఎప్పుడు వేరే పార్టీలతో, వేరే అలయన్స్లతో లేదు కదా ఆయనకి. ఎప్పుడు కూడా ఒకే పార్టీ, ఒకే ఇది. చంద్రబాబు గారిలాగా ఒకరోజు బీజేపీతో కలవటం, ఒకరోజు కమ్యూనిస్టులతో కలవటం, ఒకరోజు రాహుల్ గాంధీతో కలవటం, మళ్ళీ తర్వాత అవసరం తిరగానే వీళ్ళందరినీ వదిలేసి ఇంకో వాళ్ళతో వెళ్ళటం, ఇన్ని ఉండవు కదా. జగన్ గారు ఒంటరిగా పోటీ చేస్తారని ఎప్పుడు చెబుతారు. అట్లా చంద్రబాబు గారికి అలయన్స్లు కావాలి. సార్, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతాం, జగన్మోహన్ రెడ్డి కోసం మోడీతో చెప్పి ఒక జైలు కూడా కట్టిస్తున్నాను, జైల్లో పెట్టడానికని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకొని
150 సీట్లు గెలిచి ఒకసారి ప్రతిపక్షంలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ 150 సీట్లు గెలిచి రూలింగ్లోకి వచ్చి 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి. ఆయన చేతిలో ఎంతమంది హేమాహేమీలు రాజకీయంగా పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోయారో చూసాం. ఒక పార్టీ పెట్టి ఎంతమందిని ఓడగొట్టిన వ్యక్తిని, ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సమాధానం చేసిన వ్యక్తిని, అసెంబ్లీకి గెలవని లోకేష్ వీళ్ళందరూ ఏం మాట్లాడతారు? తన సీటు తను గెలవలేని లోకేష్ లాంటి వాళ్ళు ఒక పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం అనేది ఏమవుతుంది? పైకి చూసి ఉమ్మేసినట్టు వాళ్ళ మీదే పడుతుంది. సార్, ఇప్పుడు వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి ఒక స్లోగన్ తీసుకున్నారు. సో ఈ ఎన్నికల్లో ఇప్పటికి ఇన్ని పార్టీలు ఒకటైన తర్వాత కూడా ఇప్పటికే అదే కాన్ఫిడెన్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 ఎందుకు గెలవకూడదు, నేను చెప్తానని చేసినప్పుడు గెలిచాను, చేయకముందు గెలిచాను 150 సీట్లు, నేను చెప్పినవన్నీ చేసినాక 175 ఎందుకు గెలవను అంటారు ఆయన. నేను ఆ రోజు నేనున్నాను, నేను విన్నాను, నేను చేస్తాను అని ఒక 3 ముక్కలు చెబితే నన్ను రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించారు. గెలిపించిన తర్వాత నేను ఏం చెప్పాను, ఏం చేశానో మొత్తం కూడా చేసి చూపెట్టాను కాబట్టి 150 కన్నా పెరగాలి, 175 రావాలనేది ఆయన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టో ఒక చేతితో పట్టుకుని 2024 మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చంద్రబాబు మాత్రం 2014 మేనిఫెస్టోని చూపించడం లేదు. కారణం ఏంటంటే రేపు ఎన్నికల తర్వాత 24 మేనిఫెస్టో కూడా ఉండదు. మీకు చెప్పారు కదా, మీ రేపు ఎన్నికల తర్వాత 24 మేనిఫెస్టో కూడా చూపెట్టకూడదు. 2 పార్టీలు మేనిఫెస్టోలు వచ్చాయి. చంద్రబాబు గారి మేనిఫెస్టో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు కానీ లేదా ప్రొఫెషనల్స్ కానీ ఉద్యోగులు కానీ లేదా ఇంటలెక్చువల్స్గా అనుకునే వాళ్ళు కానీ ఇద్దరిలో ఎవరి మేనిఫెస్టోని నమ్ముతారు, ఎవరి మేనిఫెస్టో ఆచరణ సాధ్యం అని భావిస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోనే. అది చేసి చూపెట్టాడు కదా ఆయన. ఇంకా ఒకసారి చేసి చూపెట్టిన తర్వాత దానికి వేరే ప్రూఫే ఉంది, దీనికి వేరే టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ మేనిఫెస్టోలకి క్రెడిబిలిటీ లేదనో, మేనిఫెస్టోలను ఎవరు పట్టించుకోరనో ఇట్లా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపెట్టారు కదా ఆయన చెప్పినవన్నీ. సార్, మళ్ళీ ఫైనల్గా అడుగుతున్నా, గన్నవరాన్ని ఎలాగైనా సరే గన్నవరంలో వంశీని ఓడిస్తాం అన్న వాళ్ళందరికీ వల్లభనేని వంశీ స్ట్రాంగ్గా ఇచ్చే సమాధానం ఏంటి? ముందు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటే, ఇంతకుముందు మీటింగ్ పెట్టి ఇక్కడ చాలామంది నన్ను ఓడిస్తానని చెప్పారు. వాళ్ళలో చాలామంది సీట్లు రావాలి, చాలామందికి ఏమో ఇప్పుడు సీట్లు వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాక తిరుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఆలోచించుకుంటే తర్వాత ఈ మంగమ్మ శబ్దాలు, ఉడతూపులు ఇవన్నీ నా మీద. సార్, 2 సార్లు అయినా గెలిచిన వంశీకి 3వసారి హ్యాట్రిక్ కొడతానని నమ్మకం ఉందా? నాకు ప్రజల మీద నమ్మకం ఉంది, గన్నవరం ప్రజల మీద నమ్మకం ఉంది. ప్రజలు ఖచ్చితంగా నన్ను నమ్ముతారని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్.